మంచి స్నేహితుడు ఏం చేస్తూ ఉంటాడంటే మంచి సలహాలు ఇస్తారు. అమ్నోనికి స్నేహితుడు ఉన్నాడు. అమ్నోనికి ఒక దుర్బుద్ధి పుట్టింది అనుకో, ఒక ఆలోచన వచ్చింది అనుకో. ఏంటి ఆలోచన? తండ్రి ఒక్కడే, తల్లులు వేరైనంత మాత్రాన తనకు వచ్చినటువంటి ఆ దురాలోచన బట్టి తన స్నేహితునితో పంచుకుంటాడు. ఏంట్రా సిక్కిపోతున్నావు, ఏంట్రా ఇలా అయిపోతున్నావు, ఏంటిగా అన్నం తినట్లేదు, ఏంటి ఇలా డేలా పడిపోయావు అని అంటే ఏమంటున్నాడు? ఏం లేదురా, నా చెల్లెలైన తామారు మీద నాకు మనసు కలిగి. ఓ ఇంతేనా, దీనికా ఇన్ని రోజులుగా నువ్వు ఇలా సిక్ అయిపోతున్నావు, ధైర్యంగా ఉండు, నేను ఒక మంచి ఐడియా ఇస్తా. ఏమండి? ఒక మంచి ఐడియా ఇస్తా. ఐడియా ఒక జీవితాన్ని ఏమండి మార్చేసేది కాబట్టి దీనికి నువ్వు ఎంతసేటో ఆలోచించేదని చెప్పి ఏమంటున్నాడు? నీవు జ్వరం వచ్చినట్టుండు, మీ నాన్న వస్తాడు నేను పలకరించడానికి, మీ చెల్లెల్ని పంపించమని పరిచర్య చేయటానికి చెప్పు, మీ నాన్న తప్పకుండా నీకోసం సరేనంటాడు, అప్పుడు నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవచ్చు అని చెప్పి ఒక సూపర్ ఐడియా ఇస్తాడు. స్నేహితుడు చెప్పినట్టే చేస్తాడు. ఆ చెప్పినటువంటి మాటను బట్టి ఇతడు జ్వరాన సిక్కైపోయేసరికి పరామర్శ కొరకు తండ్రి వస్తే, నాన్న నాకు ఇష్టమైన కూరలు వండి పెట్టడానికి నోరు సవిచేడింది, చెల్లిని పంపించంటే దానికి ఏమంత భాగ్యం నాన్న, ఇప్పుడే నేను రప్పిస్తానని చెప్పి పిలిపించిన పరిస్థితిలో చెల్లి వండుకొని వచ్చింది. నాకు ఆకలి కాదమ్మా అని చెప్పి తన ఆకలి ఏంటో చెప్పి తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నంత వరకు ఇష్టంగానే ఉండి ఆ తర్వాత ఏమనిపించిందంట, ఆమె మీద అసహ్యత పుట్టేసరికి ఆమెను ఏం చేశాడు? అవమానించేసరికి ఆమె తన భయంకరమైన పరిస్థితిలో తన ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళింది. ప్రియులారా, తన అన్నలకు ఆ సంగతి చెప్పినప్పుడు ఇంట్లో విషయం కాబట్టి ఏం చేశారు? ఏమండి? సైలెంట్ అయిపోయారు. అయినప్పటికీ ఒక సమయం కోసం తామారు యొక్క అన్నలు ఏం చేశారు? ఎదురు చూశారు. ఏదో ఒక విందుకు పిలిచారు, తండ్రి వద్దన్నాడు, కానీ అందరం కుటుంబంగా కలుసుకోవాలని అనుకున్నారు. ప్రియులారా చూడండి, స్నేహంతో ప్రేమతోనే పిలిచారు, కానీ రక్త సంబంధం అని పిలిచారు. ఒక స్నేహితుడు ఇచ్చిన ఆలోచనను బట్టి అన్నలు ఏం చేశారు? దురాలోచన చేసి ఒక మంచి విందు ఏర్పాటు చేసి మొత్తుగా ఉన్నప్పుడు త్రాగిన తర్వాత అన్నలే తమ్ముడిని ఏం చేశారు? హత్య చేసేశారు. ఒక కుటుంబంలోనే హంతకులుగా మార్చబడినప్పుడు ఆ తండ్రికి వచ్చినటువంటి ఆ క్షోభ ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ఘోరమైనటువంటిదిగా తండ్రికి పుత్రశోకాన్ని కలుగు చేసినటువంటి ఒక స్నేహితుని యొక్క ఆలోచన, ఐడియా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయిందో చూడండి ప్రియులారా. ఎందుకంటే అదే మనం ఆలోచన చేయాలి. దైవికంగా ఉన్నటువంటి స్నేహంలో, ఆధ్యాత్మికమైనటువంటి స్నేహభావంలో ఏదైనా ఒక దురాలోచన, ఒక తప్పు నిర్ణయం, ఒక తప్పు పని చేసేటప్పుడు ఏమండి కంటపడినప్పుడు ఏం చేస్తారు? అరే ఇది తప్పు, ఇది మానుకో, ఇది విడిచిపెట్టు, ఇది వదిలే అని అంటే చెప్పినటువంటి ఒక ఆలోచన బట్టి నిర్ణయాలు మార్చబడతాయి ప్రియులారా. నిర్ణయాలు మార్చబడతాయి. ఎందుకు మనం మాటికి దేవుని వాక్యాన్ని చదవాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు దేవుని మనం ఆశ్రయించాలి అని అంటే కట్టు లేక జనులు ఏం చేస్తున్నారు? పాడైపోతూ ఉన్నారు. ఆజ్ఞ దీపంగాను ఉపదేశము మన జీవితాల్లో క్రమపరిచిద్ది. దేవుడు ఒక మంచి సలహాను మనకి ఇస్తాడు. వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? చక్కనైనటువంటి మార్గములో తిన్నగా నడిచేటట్లు చేసిద్ది. దేవుని ఉద్దేశాలు తెలుసుకునేదానికి, దేవుని నిర్ణయాలను మనకు బయలుపరచబడేదానికి, దేవుని సన్నిధి మనకెంతో మనల్ని పర్ఫెక్ట్ చేసేదానికి ఆయన మెల్లనైన స్వరాన్ని మనము దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు, దైవాజ్ఞను మనము గైకొనినప్పుడు ప్రియులారా దేవుని మాటలు మనము వింటాం. అందుకనే యేసుప్రభు వారు తల్లియు సహోదరులను ఆయన లోపల తన చుట్టూ ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి వారు చెబుతూ ఉన్న మాట ఏమిటి? నీ తల్లియు నీ సహోదరులను బయట నీ యొద్ద ఆలోచన చేయుటకు మాట్లాడటానికి బయట నిలవబడి ఉన్నారు అని అంటే
పిలవండి 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 అన్నాడా? ఎవరు నా సహోదరి? ఎవరు నా తల్లి? ఎవరైతే నేను చెప్పిన మాటల ప్రకారం విని దాన్ని గైకొనినటువంటి వారికి ఉంటారో వారే నా తల్లియు నా సహోదరులను. చపర్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే వాక్యము మనల్ని ఏం చేస్తూ ఉందంటే జ్ఞానాత్మ పూర్ణులుగా మనల్ని చేస్తూ ఉంది. దైవికమైనటువంటి ఉద్దేశాల్లో మనం స్థిరపరచబడేదానికి దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? ప్రేరేపిస్తూ బలపరుస్తూ దేవుని కొరకు మనల్ని ప్రభావితం చేస్తూ ఉండేది. ఏంటమ్మా అలా అయిపోయావు, ఎందుకు ఇలా ఉన్నావు అంటే మా ఫ్రెండ్ ఇలా అంటావు. ఎవరో ఫ్రెండు? ఏం అర్థం కాదు. చాలామంది అబ్బాయిల పేర్లు అమ్మాయిలుగా పెట్టుకుంటారు, అమ్మాయిల పేర్లు అబ్బాయిలుగా పెట్టుకుంటారు. అమ్మాయి అయితే అమ్మాయి పేరుకు పెట్టుకునేది అబ్బాయిని, అబ్బాయి అయితే అబ్బాయి పేరుగా. ఎవర్రా ఈ అబ్బాయి అంటే మా ఫ్రెండ్ అంటారు. అబ్బాయి కాదు, నోట్ చేసుకునేది అబ్బాయి పేరు, సహవాసం చేసేది అమ్మాయితో. ఉన్నటువంటి సడన్గా ఏమైపోతూ ఉంటారు? ఇలా ఎంతమంది పిల్లలను ఎందుకబ్బాయి ఇలా అయిపోయావు, అసలు తడిచిపోయినటువంటి వాడిలాగా బొరువెక్కిపోయినటువంటి వాడిగా చూడటానికి బక్క సిక్కున్నాడు. ఏంటి మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేయటం లేదు. ఏ ఫ్రెండ్ ఫోన్ చేయకపోతే కన్న తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. చదువు కొరకు భవిష్యత్తు కొరకు కూలి పని చేసి కష్టపడి రాత్రింబగల్లా బిడ్డ భవిష్యత్తు కొరకు ప్రయాసపడతా ఉంటే వీడేమో జారిపోతూ ఉన్నాడు రబ్బర్ ముక్కలాగా. ఏమైంది అనంటే కాలేజీలో ఉన్నంత వరకు బాగానే ఉన్నాం, హాలిడేస్కి వెళ్ళాడు, ఫోన్ స్విచ్ ఆఫ్, బ్లాక్ లిస్ట్లో పెట్టేసాడు, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా. పోనీ నీ స్నేహం కావాలనుకున్నప్పుడు వస్తాడంటే చూసారా ప్రియులరా, ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా మన సహవాసం అన్నా మనమన్నా అమ్మన్నా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అల్లుడికి బాగలేకపోతే ప్రార్థన చేయటానికి ఇక్కడికి వస్తే ఇక్కడ మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం, వెనక్కి వెళ్ళి వచ్చాడు. మేము వెళ్ళి వంటగదిలో చూస్తే మేము వేసుకున్న ఆమ్లెట్లు మాకు లేవు, ఆమ్లెట్లు లేవు. ఏమైందంటే ఈ దెయ్యం పట్టిన పిల్లోడు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే వెనక్కి గదికి వెళ్ళాడు, మొత్తం ఆమ్లెట్లు తినేసి వచ్చి కూర్చున్నాడు. ఆ అమ్మాయికి ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసి చచ్చిపోయిద్ది అనుకున్నారు ప్రియులారా. అలాంటి పరిస్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అది ఏ జబ్బో కూడా తెలియనటువంటి పరిస్థితి, చచ్చిపోయిద్ది అనుకున్నారు. కానీ నా దేవుడు ఆమెను ఏం చేశాడు తెలుసా? బాగు చేశాడు. ఆ ఇంటి అల్లుడికి పట్టిన దురాత్మ నుంచి విడిపించాడు. ఆ కుటుంబం ఉన్నటువంటి ఆ పేదరికంలో నుంచి దేవుడు విడిపించేవారు. ఆర్థికమైనటువంటి అవసరత వస్తే మన దగ్గరికి కూడా రారు, అమ్మా అంటారు. 10,000 20,000 50,000 కూడా తీసుకొని వెళ్ళారు. నాకు తెలియదు, ఎవరో వచ్చి పలానోళ్ళు తీసుకున్నారు కదా, వాళ్ళు ఏంటమ్మా డబ్బులు ఇవ్వలేదంటే అప్పుడు తెలిసింది. ఎవరికి ఇచ్చావు, ఎవరికి ఇప్పించావు అని అంటే పలానా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారులేమ్మా, పునాది వేసుకుంటారని ఇచ్చానులే, ఇస్తారన్నారు. నిజంగానే వారు తెచ్చిచ్చారు. అమ్మ నువ్వు లేకపోతే మేము ఏమైపోయావో వాళ్ళమో అనేవాళ్ళండి. కానీ కొడుకుకున్నటువంటి పరిస్థితిని బట్టి దేవుని మీద ఆనుకోక, లోక స్నేహం దేవునితో వైరమని తెలియక, తను స్నేహాన్ని బట్టి నష్టపోయినటువంటి వాడి డిప్రెషన్లోకి వెళ్తే ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? మనం ఎంత చెప్పినా వారికి అర్థం కానటువంటి పరిస్థితిలో వారు తీసుకుని వెళ్ళి ఎక్కడో అంచనాలు వేయించడానికి అంతరాలకని ఏమండి ఏదో సిద్ధాంతుల దగ్గరికి తీసుకొని మాంత్రికుల దగ్గరికి వెళ్ళి మొహం జల్లక ఏం చేశారు తెలుసా? ఈరోజు మనకు దూరం అయిపోయిన పరిస్థితి. స్నేహం మనిషిని ఏం చేసింది? దేవునికి దేవుని సేవకులకు దూరం చేసి ఈరోజు మానసికమైనటువంటి ధోరణిలో మనుషులు లోకంలోనే కలిసిపోయి అన్యుల గొళ్ళ దగ్గర ఏం చేస్తూ ఉన్నారండి? కాపలాగా చేస్తూ ఉన్నారు. చూడండి, ఈరోజు ఒక క్రిస్టియన్ అంటే మనల్ని పిలిచి ఇల్లు ఇచ్చేవాళ్ళు లేరు. మాకు ముగ్గులు వేయాలండి, పూజలు చేయాలండి, రోజు నిత్యం కల్లాపి చల్లాలండి, ప్రార్థనలు చేస్తే ఒప్పుకోమండి అంటారు. ఏమండి? కానీ ఏ క్రైస్తవుడైనా మేము అన్యులకి ఇవ్వండి ఇళ్ళు అని పెట్టారా బోర్డు? మీరు ఎవరని అడుగుతున్నారు వచ్చినప్పుడు? ఒక నెల రెంట్ పోతే ఏమండి? ప్రభు కోసం మనం ఎంతైనా నష్టపోవటానికి ఇష్టపడాం, కానీ మనలో దేవుని ప్రేమ చూపిద్దాం, ఏదో ఒక రకంగా వాళ్ళకి నచ్చ చెబుదాం.
కనీసం మా ఇంట్లో ఇది కనపడకూడదు, మీకు ఇష్టమైతే ఉండండి అని చెప్పగలిగే వారికి ఉన్నారా? చూడండి, మనకి ఇల్లు ఇరట వాళ్ళు, కానీ మనం వెళ్ళిన దానిని బట్టి ఎంతోమంది మనం ఎక్కడున్నా మనల్ని బట్టి మనకి ఇంత హెల్ప్ చేసినా వాళ్ళు ఆశీర్వదించబడతారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? దేవునికి మహిమ కలుగును గాక.